సిద్దిపేట అంటే పరిశుభ్రతకు మారుపేరని ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. స్వచ్ఛతలో ప్రజలందరూ భాగస్వాములు కావాలన్నారు. విద్య, వైద్యం, ఆలయాలు అభివృద్ధి నిర్మాణంలో అన్నింటా ఆదర్శంగా నిలిచిందన్నారు. ప్రజల ప్రేమ, ఆదరాభిమానం ఉన్నంతకాలం సిద్దిపేట అభివృద్ధికే తన శక్తి ధారపోస్తారని చెప్పారు. సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో లైట్ మోటార్ వెహికల్ అసోసియేషన్, బెట్రాస్ సంఘం, మొండివారు, మొండి సంఘం, మొబైల్ అసోసియేషన్లకు స్థల భవనాలు మంజూరు చేసి సంబంధిత ప్రొసీడింగ్ కాపీలు ఆయా సంఘాల ప్రతినిధులకు, సభ్యులకు మంత్రి హరీష్ రావు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా మిమ్మల్ని గుర్తించి స్థలాన్ని అందించే కార్యక్రమం చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఆయా కుల సంఘాలకు స్థల మంజూరు కల నేటితో నెరవేరిందన్నారు. మీ ఐక్యతకు ఈ సంఘాలు ఎంతగానో దోహదం చేస్తాయని స్పష్టం చేశారు. స్థలం కేటాయించిన సంఘాలకు త్వరలోనే భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తారని మంత్రి హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో ఇప్పటికే దాదాపు 50 నుంచి 60 కుల సంఘాలకు స్థలాన్ని ఇవ్వడంతో పాటుగా భవనాలు నిర్మించి ఇచ్చామని మంత్రి గుర్తు చేశారు. మన స్థానిక భాషను చెప్పుకోవడానికి, మంచి చెడు విశ్లేషించుకోవడానికి, మీరు ఐక్యత పెంచడానికి తప్పకుండా ఈ సంఘాలు ఉపయోగపడతాయని నేను ఆశిస్తాను. మరి మీరందరూ కూడా స్వచ్ఛ సిద్దిపేటలో భాగం కండి. సిద్దిపేట అంటే పరిశుభ్రత మారిపోయారు. మరి ఈ సిద్దిపేట ఒక ఆకుపచ్చ సిద్దిపేటగా, ఒక ఆరోగ్య సిద్దిపేటగా, ఒక స్వచ్ఛ సిద్దిపేటగా ఉంటేనే ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు అంటారు. మనకి అలా పందులు లేకుండా, కుక్క పిల్లలు లేకుండా, బోతులు లేకుండా, చెత్తకుండీలు లేకుండా, మోరీలు లేకుండా, ఎక్కడ చెత్తాచెదారం లేకుండా ఒక స్వచ్ఛ సిద్దిపేట మనం తయారు చేసుకుంటా పోతా ఉన్నాం. మరి ఒక వ్యక్తి అనుకుంటారో, ఒక కౌన్సిలర్ అనుకుంటే కాదు, ప్రజలందరి భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుంది. ఇవాళ ఎన్ని చూసినా సిద్దిపేటలో విద్యలో, వైద్యంలో, ఆలయాల్లో అన్నీ చేసుకుంటున్నాం. విద్యలో, వైద్యంలో, ఆలయాల నిర్మాణంలో అన్నింటిలో కూడా ముందుకు పోతాం.